గోమాత. జయ జయ గోమాత. భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు 4. 1 గాయత్రి, 2 గంగ, 3 గోమాత, 4 గీత. ఇచ్చట గోమాత గురించి ఏమన్నారంటే శాస్త్రవచనము, గోవు త్రైలోక్య మాత్రం. ఎందుకంటే దీంట్లో 33 రకాల దేవతలు నివాసం ఉంటారని శాస్త్రవచనం. 12 ఆదిత్యులు, 8 వసులు, 11 రుద్రులు, 1 ఇంద్రుడు, 1 ప్రజాపతి. 33 విభాగాల దేవతలు 33 రకాల తమ యొక్క శక్తులను మానవాళికి గోరూపంలో ఇస్తారని ఒక ప్రతీక. తల్లితో సమానమైనది గోమాత. గోవు పాలు తల్లి పాలతో సమానమని మనందరికీ తెలుసు. అమృతతుల్యమైన గోమాత పాలు, గోమాత నెయ్యి ఎంతో ఆరోగ్యదాయకము. గోమాత నెయ్యితో దీపం పెట్టిన, యజ్ఞం చేసిన క్షేత్రము పవిత్రమగును. గోమాత నెయ్యి, యజ్ఞ సామాగ్రి, యజ్ఞ సమిధలు, మంత్రోచ్చరణతో అగ్నిహోత్రం చేసిన ఎడల వాతావరణ కాలుష్యము తగ్గును. గోమాత పంచగవ్యాలు అనగా పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము మరియు గోమయం, వీటిని గంగాజలంతో కలిపి ఆ మిశ్రమాన్ని గోమయం చేస్తే మానవాళికి ఎంతో ఉపయోగకరమైనదని మనకు ఈ యొక్క శాస్త్రము చెబుతున్నది. అలనాడు దిలీప చక్రవర్తి దంపతులు తమ వంశాభివృద్ధి కోసము కులగురు వశిష్ఠ వాళ్ళని సంప్రదించినప్పుడు వారు గోమాత యొక్క సేవ చేయమని చెప్పినప్పుడు రాజ్యాన్ని వల్లి గోసేవ చేసి పుత్ర సంతానాన్ని పొందినాడు. విశ్వామిత్రుడు రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి మారడానికి మూల కారణము కామధేనువు. శబల వశిష్ఠుల వారి నుండి పొందలేక ఆ యొక్క కామధేనువు నుండి ఓడిపోయి బలం దిగ్బలం క్షత్రియ బలం, బలం బలం బ్రహ్మ బలం అని గ్రహించి రాజ్యాన్ని కుమారునికి వదిలి ఘోర తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిండు. శ్రీకృష్ణుల వారు స్వయంగా గోపాలన చేశారు. పాండవులు అజ్ఞాతవాసము విరాటరాజు కొలువులో రాజ్యంలో ఉన్నప్పుడు కౌరవులు విరాటరాజుల ఆవులను తీసుకెళ్తుంటే పాండవుల సహాయంతో ఉత్తర గోగ్రహణము జరిగింది. ఆ సంఘటనతోనే పాండవుల అజ్ఞాతవాసం కూడా సమాప్తమైంది. భూతయజ్ఞంలో పవిత్రతకు మారుపేరైన మొదట గోమాతకే నైవేద్యము సమర్పణ ఉంటుంది. అందుకే ఓం సౌరభీయ సర్వైతాః పవిత్రాః పుణ్యరాశాయ ప్రతిగృహాణాంతు మే గ్రాసం గో త్రైలోక్యమాతారః ఇదం గోభ్యః ఇదం నమమాం. దేవతావృక్షాలైన తులసి, ఉసిరి, రావి, బిల్వ, మారేడులానే ఆవులో సూక్ష్మ దివ్యమైన సతోగుణాలు ఎక్కువగా ఉంటాయి. గోరసం మనుష్య శరీరానికే కాక మనస్సు, మేధస్సు మరియు అంతఃకరణాన్ని ఉత్కృష్టతను పెంచును. గోరసము ఆహారమే కాదు, దివ్య గుణ సంపన్నమైన దైవ ప్రసాదం. ఈ యొక్క గోమయము వలన పంటలకు ఎరువు కూడా పుష్కలంగా లభిస్తుంది. గోమాత యొక్క స్పర్శ సాన్నిధ్యం వలన ఆధ్యాత్మిక లాభము కలుగును. సామీప్యత ఉపాసన వలన గో దగ్గర ఉండటం వలన ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక సాధువు, ఒక తపస్వి దగ్గర ఉన్న అనుభూతి మనకు చెందుద్ది. అందుకే గోవును త్రైలోక్య మాత్రం అన్నారు. గో సేవ వలన సకల గ్రహ పీడలు తొలగిపోయి సర్వ అరిష్టాలు తొలగిపోయి సుఖ శాంతి సౌభాగ్యం కలుగుతున్న దాంట్లో సందేహం లేదని శాస్త్రవచనము. జై గోమాత. జయ జయ.